ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ కోసం రంగం సిద్ధమైంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా ఆక్షన్ ఈ గురువారం అంటే నవంబర్ 27న ఢిల్లీలో జరగబోతుంది. ఈసారి ఆక్షన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే వరల్డ్ క్రికెట్లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లైక్ మెగ్లానింగ్, ఎలిసా హేలీ, దీప్తి శర్మ లాంటి వాళ్ళు ఆక్షన్లో ఉన్నారు. మరి ఏ టీం దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎవరికి ఎలాంటి ప్లేయర్స్ కావాలి, ముంబై, ఆర్సీబీ, ఢిల్లీ ప్లాన్స్ ఏంటి, ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా ఆక్షన్ డీటెయిల్స్ చూద్దాం. టోటల్గా 277 మంది ప్లేయర్స్ ఆక్షన్లో ఉన్నారు. ఇందులో కేవలం 73 స్లాట్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి. అందులో 23 స్లాట్స్ ఓవర్సీస్ ప్లేయర్స్కి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే యూపీ వారియర్స్ దగ్గర హైయెస్ట్ పర్స్ 14.5 crores ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర అందరికంటే తక్కువ పర్స్ 5.7 crores ఉంది. మరి తక్కువ డబ్బుతో ఢిల్లీ ఏం చేస్తుంది, ఎక్కువ డబ్బున్న యూపీ వారియర్ ఎవరిని కొంటుంది, టీమ్ వైజ్ చూద్దాం రండి. మొదటిగా ముంబై ఇండియన్స్. ముంబై టీం ఎప్పుడూ చాలా స్టెబుల్గా ఉంటుంది. ఆల్రెడీ హర్మన్ప్రీత్ కౌర్, మ్యాట్ సేవర్ బ్రాంట్, హ్యాలీ మ్యాచెస్ లాంటి బలమైన కోర్ను వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. ముంబై దగ్గర మిగిలి ఉన్న పర్స్ 5.75 crores. వీళ్ళ బ్యాటింగ్ సూపర్ స్ట్రాంగ్, కానీ వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్డ్ వికెట్ కీపర్ కావాలి. యంగ్ ప్లేయర్ కమల్ని ఉన్న పెద్ద మ్యాచ్లో ఎక్స్పీరియన్స్ లేదు. అందువల్ల ఒక ఎక్స్పీరియన్స్డ్ వికెట్ కీపర్ని టార్గెట్ చేస్తారు. అలాగే బౌలింగ్లో ఒక మంచి ఇండియన్ స్పిన్నర్ని మరియు స్పెషలిస్ట్ బౌలర్ని టార్గెట్ చేస్తారు. అమిలా కౌర్ మరియు సౌత్ ఆఫ్రికా పేసర్ కాకా లేదా మన ఇండియన్ స్పిన్నర్ సైకా ఐషికా కోసం ముంబై ట్రై చేయవచ్చు. నెక్స్ట్ మనందరి ఫేవరెట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వీళ్ళు స్మృతి మందానా, ఎలిసా పెర్రీ, రీచా ఘోష్ లాంటి వాళ్ళని రిటైన్ చేసుకున్నారు. ఆర్సీబీ దగ్గర మిగిలి ఉన్న పర్సు 6.15 crores. మెయిన్గా స్మృతి మందానతో కలిసి ఇన్నింగ్ స్టార్ట్ చేయడానికి ఒక బిగ్ హిట్టింగ్ ఓపెనర్ కావాలి. లాస్ట్ సీజన్లో బౌలింగ్ కొంచెం వీక్గా ఉంది కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫాస్ట్ బౌలర్ని ఖచ్చితంగా తీసుకుంటారు. ఓపెనింగ్ కోసం సౌత్ ఆఫ్రికా లారా వాల్వరెట్ని లేదా ఇంగ్లాండ్ ఓపెనర్ డానియల్ వాట్ని ఆర్సీబీ టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. బౌలింగ్లో వరల్డ్ నెంబర్ 1 స్పిన్నర్ సోఫియా ఎకల్స్టన్ లేదా ఇండియన్ పేసర్ రేణుకా సింగ్ కోసం ఆర్సీబీ గట్టిగా పోటీ పడుతుంది. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ సంగతి చూద్దాం. వీళ్ళు లాస్ట్ టైం కెప్టెన్ మెగ్లానింగ్ని రిలీజ్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. ప్రెసెంట్ జోమియర్ రోడ్రిక్స్, షఫాలి వర్మ, మ్యారిజన్ కాప్, సదర్లాండ్ వీళ్ళ దగ్గర ఉన్నారు. డీసీ దగ్గర మిగిలి ఉన్న పర్సు 5.7 crores. ఇక్కడ $1 million క్వశ్చన్ ఏమిటంటే కెప్టెన్ ఎవరు? మెగ్లానింగ్ ప్లేస్ని భర్తీ చేయడానికి ఒక సాలిడ్ ఓపెనర్ ప్లస్ కెప్టెన్సీ చేసే ప్లేయర్ కావాలి. అలాగే వికెట్ కీపర్ మరియు స్పిన్ అటాక్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. ఆస్ట్రేలియా కెప్టెన్ ఎలిసా హ్యాలీ లేదా లారా వాల్వరెట్ కోసం ఢిల్లీ గట్టిగా ప్రయత్నిస్తుంది. వీళ్ళిద్దరూ ఓపెనింగ్తో పాటు కెప్టెన్సీ కూడా చేయగలరు. అస్తికా భాటియా లేదా రాధా యాదవ్ కోసం కూడా వీళ్ళు గట్టిగా పోటీ పడవచ్చు. నెక్స్ట్ గుజరాత్ జైంట్స్. వీళ్ళు కేవలం ఇద్దరిని మాత్రమే రిటైన్ చేసుకున్నారు, గార్డ్నర్ మరియు బెట్మోనీని. అంటే ఆల్మోస్ట్ కొత్త టీంని బిల్డ్ చేయాలి. గుజరాత్ దగ్గర మిగిలి ఉన్న పర్సు 9 కోట్లు. వీళ్ళకు దాదాపు అన్నీ కావాలి. ముఖ్యంగా స్ట్రాంగ్ ఇండియన్ బ్యాటర్స్ మరియు మంచి బౌలింగ్ లైనప్ వీళ్ళకి చాలా అవసరం. లాస్ట్ సీజన్లో వీళ్ళ లోయర్ ఆర్డర్ దారుణంగా ఫెయిల్ అయ్యింది. హెర్లిన్ డోయల్, దీప్తి శర్మ లాంటి ఇండియన్ స్టార్స్ని లేదా కిమ్ గార్త్ లాంటి బౌలర్స్ని వీళ్ళు టార్గెట్ చేస్తారు. చివరిగా ఆక్షన్లో కింగ్ మేకర్స్ యూపీ వారియర్స్. వీళ్ళు చేసిన పని చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. కేవలం ఒక్క ప్లేయర్ శ్వేతా షరావత్ని మాత్రమే ఉంచుకుని మిగతా అందరినీ వదిలేశారు. యూపీ వారియర్స్ దగ్గర మిగిలిన పర్సు ఏకంగా 14.5 crores. వీళ్ళ దగ్గర బ్లాంక్ స్లేట్ ఉంది. వీళ్లకు కెప్టెన్ కావాలి, బౌలర్స్ కావాలి, బ్యాటర్స్ కావాలి. లాస్ట్ సీజన్లో బాటమ్ ప్లేస్లో ఉన్నారు కాబట్టి ఈసారి డబ్బు మొత్తం కుమ్మరించి బెస్ట్ టీంని సెట్ చేయాలని చూస్తున్నారు. మాజీ ఢిల్లీ కెప్టెన్ మెగ్లానింగ్ని వీళ్ళు కెప్టెన్గా తీసుకునే ఛాన్స్ ఉంది. అలాగే దీప్తి శర్మ, సోఫియా డివైన్, అమిలా కౌర్ ఇలా ఎవరి మీదైనా వీళ్ళు కోట్లు కుమ్మరించవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 ఆక్షన్కు ముందు టీమ్స్ పరిస్థితి. నాకైతే ఆర్సీబీ లారా వాల్వరెట్ని, ముంబై అమిలా కేర్ని, ఢిల్లీ ఎలిసా హేలీని తీసుకుంటే ఆ టీమ్స్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతారనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? స్మృతి మందానకి ఓపెనింగ్ పార్ట్నర్ ఎవరు వస్తారు? మెగ్లానింగ్ ఏ టీంకి వెళ్తుంది? యూపీనా లేక వేరే టీమా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.